చెప్పండి, మీరెవరు? మీ అమ్మగారు పిలిచిన ఎలక్ట్రీషియన్ని. ఈ ఏసీ పని కోసం పిలిచాను. మీరు రేపు రండి. లేదు, ఈ రోజే చేయాలి, లేదంటే చాలా డ్యామేజ్ అయిపోతుంది. వద్దు. రేపు రమ్మని చెప్పింది కదా, అర్థం అవుదా నీకు? ఇక్కడి నుంచి బయలుదేరు. పోలీస్ అంకుల్, మీకు నా గన్ కావాలా? అర్మాన్ వదులు. అర్మాన్, గన్ కింద పడే. సార్, ఈ అర్మాన్ చౌహాన్ ఈ ఎస్టీప్ చౌహాన్ కొడుకు. ఆయనకొకే కొడుకు. అయ్యో, అరే, అంటే మనకి పై పోస్టింగ్ ఇచ్చేవాడి కొడుకునే పైకి పంపించాం మనం ఇప్పుడు. చూసారా మీరంతా? పోలీసోడు తల మీద చేయి పెట్టేశాడు. అంటే ఇక్కడ ఏదో సమస్య ఉంది. పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం సార్. ఈ వయసులో నక్సల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు సార్ మన్ని. సార్, నా కూతురు తను బాగానే ఉంది, ఏం కాలేదులేండి. నేను వెళ్ళి చూస్తాను. అరే, మేము అంబులెన్స్ పిలిచాం, వస్తున్నాం. మీరేం వరి అవ్వకండి, సరేనా? మీరు కొంచెం గోడ సెకండ్ పంపించండి. ఖాన్ సార్. హర్ష, నేను ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే ఎన్కౌంటర్ చేశాను. ఖాన్ నాతో పాటు లేడు. సార్, నక్సల్ ఏరియా గురించి నేను ఊరికే సరదా కోసం చెప్పాను. కానీ సీరియస్ అవడానికి అవకాశం ఉందిగా. అది కూడా ఈ వయసులో. చూడు ఖాన్, ఒకవేళ నువ్వు నాతో ఇరుక్కుంటే టీం మొత్తం పాడైపోతుంది. ఎంతో కష్టపడి టీంని బిల్డ్ చేశాను. గాట్ మై పాయింట్? సార్, ఈ యష్దీప్ మనల్ని వదిలిపెట్టేలా లేడు. అర్మాన్, ఏమైంది? సార్, కొంచెం తినండి సార్. వద్దు, వేడిగానే ఉంది సార్. అరే, నాకు ఆకలేదు, వద్దు. నా ఎంక్వైరీ మొదలైపోయింది. డీసీపీ సార్ నుంచి ఫోన్. జై హింద్ సార్, ఇప్పుడే వస్తున్నాను సార్. ఓకే సార్. గణేష్ బాబు సార్, యూనిఫామ్ తీసుకునిరా. జై హింద్ సార్. కేల్కర్, మీరు కొంచెం ఆలోచించి షూట్ చేయాల్సి ఉండాల్సింది. వాడు టెర్రరిస్ట్ కాదన్న విషయం మీకు తెలుసు. టెర్రరిస్టా? మేమెప్పుడు వారిని టెర్రరిస్ట్ అన్నాం సార్. మీరు న్యూస్ చూడలేదా? మీడియా మొత్తం ఇదే చెప్తోంది. టెర్రరిస్ట్ అనుకుని పోలీసులు ఒక అమాయకుడు ప్రాణం తీశారు అంటున్నారు. సార్, మీడియా వాళ్ళు ఏదేదో వాగుతూ ఉంటారు సార్. సార్, యాక్చువల్లీ ఇట్ వాజ్ ఏ హాస్టేజ్ సిచ్యువేషన్ సార్. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని గన్ పాయింట్లో హాస్టేజ్ చేసి పెట్టాడు. నేను ఇంట్లోకి వెళ్ళాక వాడు నన్ను ఫైర్ చేయాలని చూశాడు. అప్పుడు నేను కాలు మీద బుల్లెట్ షూట్ చేశాను. వాడు కింద పడ్డాడు. అప్పుడు వాడు ఆ అమ్మాయి మీద ఫైర్ చేశాడు. అప్పుడు నేను సెకండ్ బుల్లెట్ షోల్డర్పై కాల్చాను. మళ్ళీ వాడు నన్ను గన్ పాయింట్ చేశాడు సార్. సో నేను థర్డ్ షాట్ కొట్టాల్సి వచ్చింది. చెస్ట్ పైన. ఏం చేయమంటారు సార్? సెల్ఫ్ డిఫెన్స్. నీతో ఇంకా ఎవరెవరు ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ? సార్, నేను ఒంటరిగానే లోపలికి వెళ్ళాను సార్. ఇప్పుడు నువ్వు చెప్పే కథని ఎలా జస్టిఫై చేస్తావో అది చెప్పు. సార్, మేము కాపాడిన అమ్మాయి ఐ విట్నెస్గా ఉంది సార్. స్టేట్మెంట్ ఇస్తుంది సార్. ఒకవేళ ఆ అమ్మాయి నీకు వ్యతిరేకంగా ఏదైనా చెప్తే అప్పుడు నీ సస్పెన్షన్ పక్కా. ఎందుకంటే ఇప్పటికే వాడు ఎవడి కొడుకో నీకు తెలుసుంటుంది అనుకుంటాను. పోలీసులు నా కొడుకుని టెర్రరిస్ట్ అని పబ్లిసిటీ చేసి చంపేశారు. వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తనని చూడడానికి వెళ్ళాడు. ఇద్దరికి గొడవ వచ్చేసింది. గొడవలు జరగడం అనేవి నార్మలే కదా, లవర్స్ డిఫ్. అందువల్ల వాడిని టెర్రరిస్ట్ అనేస్తారా? కొన్ని మెడల్స్ కోసం కొందరు కరప్ట్ ఆఫీసర్స్ ఇలాంటి పనులని చేస్తారు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని.
ఎవరికైనా ఎప్పుడైనా పోస్టింగ్ ఇవ్వకుండా పోయి ఉంటాను. సో సునీల్ కేల్కర్కి నా మీద కోపం. నా పైన పగ తీర్చుకోవడానికి సునీల్ కేల్కర్ నా కొడుకుని చంపేశాడు. ఇప్పుడు తనని కాపాడుకోవడానికి టెర్రరిస్ట్ అని డ్రామా చేస్తున్నాడు. వాడిని ఈ కేసులో నేను ఎదిరిస్తాను. వాడిని సస్పెండ్ మాత్రం కాదు, వాడికి ఉరిశిక్ష పడేలా చేస్తాను. హలో, మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? మేము 1 అవర్లో రెడీ అయిపోతాం. మీరు కూడా త్వరగా వచ్చేయండి. గుర్తుంది కదా, ఈరోజు మీరు సూట్ వేసుకోవాలి. నేను రాలేను, మీరు వెళ్ళరండి. కానీ సడన్గా ఏమండి? అరే నేను రానన్నాను కదా, అన్నిటికీ కారణం చెప్పాలా ఏంటి? ఫోన్ పెట్టే. వదినా, ఏవైంది? అన్నీ ఏమన్నారు? రాను అని చెప్పేశారు, కానీ ఎప్పుడు ఇలా మాట్లాడిందే లేదు. సార్ డీసీపీ సార్ ఏం చెప్పారు? సార్ ఆ అబ్బాయి టెర్రరిస్ట్ అని ఎప్పుడు మనం చెప్పలేదే. ఈ విషయం మీడియాలో ఎలా స్ప్రెడ్ అయింది? సార్ న్యూస్ ద్వారా ఇప్పుడే ఈ విషయం తెలిసిందే. సార్, టెర్రరిస్ట్ అని మనం 11 చంపేశామని అన్ని న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు. అంటే దీంట్లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారు. సంగ్రామ్, సార్ ముందు దీన్ని ఏ మీడియా స్ప్రెడ్ చేసిందో కనుక్కో. హర్ష, క్రైమ్ సీన్లో దొరికిన పిస్టల్ సీరియల్ నెంబర్ ఎవరి పేరునుందో కనుక్కో. ఒకవేళ అది అన్లైసెన్స్డ్ అయితే రిపోర్టర్స్కి చెప్పి దాన్ని ఎక్కడ కొన్నారో కనుక్కో. ఎస్ సార్. అంతా తలకిందులయ్యింది. నువ్వు నాతో పాటు రా. ఇప్పుడు అర్థమైందా ఖాన్? నేను అందరితో ఖాన్ పైన లేడని ఎందుకు చెప్పాను? ఖచ్చితంగా నన్ను సస్పెండ్ చేస్తారు. కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. అంతవరకు మీడియా వాళ్ళని ఇక్కడికి రానివ్వకు. ఇక అమ్మాయి ఉండే హాస్పిటల్లో మన వాళ్ళను ఉండమను, సివిల్ డ్రెస్లో. ఎందుకంటే ఆ అమ్మాయి మనకి చాలా ఇంపార్టెంట్. అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. తీసుకుందాం. ఇప్పుడు అక్కడ చాలామంది మీడియా వాళ్ళు ఉంటారు. స్టేట్మెంట్ రాత్రి తీసుకుందాం. సలోని, ఇలా చూడు, పోలీసులకి అన్ని నిజాలే చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్తే నువ్వు ఇరుక్కుంటావు, అర్థమైందా? అమ్మని చెప్పేది కూడా నిజమే. అర్మాన్ ఎలాగో పోయాడు, నువ్వు కూడా ఫ్రీగా ఉండొచ్చు. మళ్ళీ పోలీసులు వస్తూ పోతూ ఉంటారు, అందుకని నువ్వు వాళ్ళ దగ్గర అర్మాన్ నిన్ను చంపాలనుకున్నాడు, మీరే చంపేశారని చెప్పి. అంతే. అంతే అంటే ఏంటి? అది అన్నం అన్నం ఇంతే ఉందని చెప్తూ ఉన్నాను. ఇతనెవరు? సార్ నేను నా తమ్ముడు, నా కజిన్. వెళ్ళు. రేయ్ బయటికి పో. వెళ్ళు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఈ అర్మాన్ని మీరు ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు? సార్, అది సార్ తన ఆరోగ్యం బాగాలేదు. తనకు బదులుగా ఆన్సర్స్ నేను చెప్పొచ్చా? ఓకే ఓకే, మీరు చెప్పండి. మా సలోనికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. ఒకరోజు తను సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పింది. నా సోర్సెస్ ద్వారానే నేను వెతికాను. అర్మాన్ చౌహాన్ అనే ప్రొడ్యూసర్ ఫిలిం ప్రొడ్యూస్ చేస్తున్నారని నేను విన్నాను. మేము చూడ్డానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము. చౌహాన్ సార్, ఇది సలోని పోర్ట్ఫోలియో. తను కళ్ళెదురుగా ఉండగా ఫోటోగ్రాఫ్తో పనే ఉంది. నేను ఆడిషన్ చేస్తాను. వాడికి సలోని ఆడిషన్ చాలా నచ్చింది. 2 రోజుల తర్వాత వాడు మమ్మల్ని పిలిచాడు. సలోని హీరోయిన్గా ఒక మూవీలో సెలెక్ట్ చేశాడు. 2 లక్షలు ఆ మూవీకి అడ్వాన్స్గా ఇచ్చాడు. నేను చాలా సంతోషపడ్డాను. సలోని సినిమాలో హీరోయిన్ అవుతుందనుకున్నా. తర్వాత సలోని అక్కడికి రోజు వెళ్తుంది. ఒకరోజు ఆ అర్మాన్ నన్ను ఒంటరిగా రమ్మన్నాడు. ఆంటీ, నేను సలోనిని ప్రేమిస్తున్నాను. నేను తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. కానీ నేను ఈ విషయాన్ని మా ఇంట్లో వాళ్ళతో చెప్పలేను. అందువల్ల వాళ్ళని ఒప్పించడానికి నాకు కొంచెం టైం కావాలి. కానీ నాన్న, నేను సలోనితో కూడా చెప్పాలి కదా. ఇది తన లైఫ్, ఎందుకైనా తనతో ఒక మాట చెప్పాలి ఆంటీ కదా. తను ఖచ్చితంగా ఎస్ అనే అంటుంది. నాకు మీ అంగీకారం, ఆశీర్వాదమే కావాలి. నేనెందుకు వద్దంటాను? మీలాంటి అల్లుడు ఎవరొద్దంటారు ఏంటి? కానీ నాన్న,
మాకొక సమస్య ఉంది. నాకు తెలుసు. ఈ రోజు నుంచి మీరు మీ కూతురు సలోని ఇద్దరు నా బాధ్యత. తర్వాత వాడు మాకు నెలకి 2 లక్షలు ఇస్తూ ఉంటాడు. 2 లక్షల? మీరిద్దరూ నెలకి 2 లక్షలు ఖర్చు పెడతారా? సార్, మన టీం మొత్తం కలిపినా ఇంత ఖర్చు పెట్టలేం సార్. సరే సరే, మీరు చెప్పండి. అప్పటి నుంచి వాడు రావడం పోవడం మొదలుపెట్టాడు. సలోని సంతోషంగా ఉన్నింది. ఎందుకు సంతోషంగా ఉండదు? ఇంత పెద్ద డైరెక్ట్తో పెళ్ళవుతుందంటే సంతోషంగానే ఉన్నింది. 8 నెలలు సరిగ్గానే జరిగాయి. తర్వాత సడన్గా అతను రావడమే ఆపేశాడు. వాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. మేము ఆఫీసుకు కూడా వెళ్ళి చూసాం, అది కూడా క్లోజ్ అయిపోయింది. ఏం జరుగుతుందని నాకు అస్సలు అర్థం కాలేదు. తను ఏడ్చి తన పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. నేను అర్మాన్ని చాలా ప్రేమిస్తున్నానమ్మా. నన్ను అర్మాన్ ఎందుకు వదిలేశాడమ్మా? ఇక్కడ చూడు, వేడవకు. మనం ఒక పని చేద్దాం. అతని ఇంటికి వెళ్ళి ఒక్కసారి కలుద్దాం. 2 రోజుల తర్వాత వాడి ఇంటికి వెళ్ళాం. వాడి నాన్న అన్ని తప్పులు మేమే చేసినట్టు అన్ని మా మీదే వేశాడు. తల్లి కూతుర్లు కలిసి నా కొడుకుని వలలో వేసుకున్నారా? ఇన్నేళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించాను, మీ ఇద్దరికి ఖర్చు పెడుతున్నాడు. అలాంటిదేమీ లేదు సార్. అర్మాన్ నేను ఒకరికొకరు ప్రేమించుకుంటున్నాను సార్. ప్రేమ? ఈ ప్రేమకి ధరేంటి? నెలకి 2 లక్షలా? అది అడిగింది మేం కాదు, అతనే ఇచ్చాడు. మీ కొడుకు చాలా మంచోడు. వాడు అమాయకుడని మీరు తెలుసుకున్నారు. ఒక మంచి మేక దొరికింది, ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు మీరు యూజ్ చేసుకున్నారు. లేదు సార్, అలాంటిదేమీ లేదు. ఒకవేళ మేము చెప్పేది అబద్ధమని మీరు అనుకుంటే మీరు అర్మాన్ దగ్గర అడగండి సార్. అర్మాన్, అర్మాన్. ఎస్ డాడ్. అర్మాన్, అర్మాన్, అర్మాన్ ఎక్కడికి వెళ్ళాడు? అర్మాన్ వాళ్ళు ఏమంటున్నారో చూడు. ప్లీజ్ మీ నాన్న దగ్గర నిజం చెప్పు. మన ఇద్దరం ఒకరికొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పు ప్లీజ్. లేదు నాన్న, అలాంటిదేం లేదు. తను అబద్ధం చెప్తుందా? ఐ స్వేర్. మీరిద్దరు విన్నారా? ఇప్పుడు వెళ్ళండి ఇక్కడి నుంచి. గెట్ అవుట్. అర్మాన్ అలాంటోడు కాదని నా మనసుకి బాగా తెలుసు. అలాగే జరిగింది సార్. 2 రోజుల తర్వాత మా ఇంటికి వచ్చాడు. నన్ను క్షమించమని అడిగాడు. సలోని, సలోని, ఐఎమ్ రియలీ సారీ. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని నాన్న ముందు చెప్పలేకపోయాను. నీకు మా నాన్న గురించి తెలీదు. హీస్ వైట్ కోల్డెడ్ డెవిల్. కానీ నువ్వు బాధపడకు. నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నాను. ఐ ప్రామిస్. చూడు నాన్న, మీ అమ్మా నాన్నలకు నచ్చకపోతే పెళ్ళి ఎలా జరుగుతుంది? ఆంటీ, మేము పారిపోయి పెళ్లి చేసుకుంటాం. మా ఇద్దరికి పెళ్ళైపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేద్దాం. తర్వాత ఖచ్చితంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆయనకి అన్నిటికంటే నాకంటే కూడా ఆయన గౌరవమే ముఖ్యం. సలోని, సలోని, నువ్వు ఒక్కసారి ఎస్ అని చెప్పు ప్లీజ్. సలోని. నాన్న, ఇంకోసారి ఆలోచించుకో. ఆంటీ. లేదమ్మా, ఇప్పుడేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆంటీ, ఇంకో విషయం చెప్పాలి. నేను ఇకపై డబ్బులు ఇవ్వలేను. ఎందుకంటే మా నాన్న నా బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తారు. కానీ మీరేం బాధపడకండి, ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది. వాడు డబ్బులు ఇవ్వడం ఆపేశాడు. మా ఫినాన్షియల్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా అయిపోయింది. నేను సలోని కోసం ఫిలిం ప్రొడ్యూసర్తో స్ట్రగుల్స్ మళ్ళీ మొదలుపెట్టాను. సలోనికి కూడా ఒక పార్లర్లో జాబ్ దొరికింది. కానీ ఒక విషయం నాకు అర్థం కావడం లేదు. ఈ అర్మాన్ సలోమిని ఎంతగానో ప్రేమించాడు కదా, అయినా ఎందుకు చంపాలనుకున్నాడు? వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరిగింది. సార్, నాకు తెలిసినంత వరకు సలోని సినిమాలో స్ట్రగుల్ అవ్వడం వాడికి నచ్చలేదు. ప్రేమిస్తున్నాడు కదా. కానీ సార్, మీరు వాడిని చంపుంటకూడదు. అరే ఏంటిది? ఉదయమే కదా నా కూతుర్ని కాపాడండి అన్నారు. ఒకవేళ నేను వాడిని చంపకపోతే వాడు మీ కూతుర్ని చంపేవాడు. చెప్పండి అమ్మకి. అవునమ్మా, ఈయన చెప్పేది కరెక్టే. నా ప్రాణాన్ని ఈయనే కాపాడారు. అర్మాన్ టెర్రరిస్ట్ అని మీడియాకి ఎవరు చెప్పారు? మేము ఏ ప్రెస్ వాళ్ళతో మాట్లాడలేదు. సరే, రెస్ట్ తీసుకోండి.
ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే వాళ్ళని అలో చేయకండి. మ్. బ్రేక్ఫాస్ట్ పెట్టాను, రండి. మ్మ్. మళ్ళీ పోహానా? మిమ్మల్ని ఒకటి అడగనా? మ్మ్. మీరేమీ కోప్పడరు కదా? మ్మ్. అడుగు అడుగు. ఎలాగో ఎంక్వైరీలో అడుగుతారు, దానికి ముందు నువ్వు అడుగు. ఆ, దీంట్లో నుంచి మీరు జాగ్రత్తగా బయటపడతారు కదా? బయటపడతానంటే నేనేమైనా క్రైమ్ చేశానా ఏంటి? నన్నెవరూ అరెస్ట్ చేయరు, నువ్వేమి టెన్షన్ అవ్వకు. ఆ అమ్మాయి నా తరఫునే మాట్లాడుతుంది. ఎంక్వైరీ ఎండ్. వదినా, మ్, త్వరగా టీవీ ఆన్ చేయండి. ఏమైంది? త్వరగా ఏదైనా న్యూస్ ఛానల్ పెట్టండి. అరే ఏమైంది? నేనే పెడతాను, ఉండండి. ఇన్నోసెంట్ ని చంపితే మేము ఎలా అలా వదిలేస్తాం? సునీల్ కేల్కర్ ని డిపార్ట్మెంట్ ఎందుకు ఇంకా సస్పెండ్ చేయకుండా వదిలేసింది? నాకు అర్థం కావటం లేదు. సునీల్ కేల్కర్ దగ్గర 2 హోటల్స్ ఉన్నాయి, ఒకటి ముంబైలో, ఇంకొకటి పూణేలో. ఆ సునీల్ ఉండే ఫ్లాట్ ఉంది చూశారు, అది చిన్న ఫ్లాట్ ఏం కాదు, అది పెద్ద బంగ్లా. దాని అసెస్మెంట్ ట్యాక్స్ సంవత్సరానికి వాడికి వచ్చే శాలరీ అంత. అతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అతని భార్య ఎందుకు గవర్నమెంట్ జాబ్ వదిలేసింది? ఎందుకంటే తన మీద కూడా కరప్షన్స్, ఎలిగేషన్స్ అని ఇలా బోల్డ్ అని ఉండేవి. సునీల్ కేల్కర్ కూతురు చదివే స్కూల్లో అక్కడ 1 ఇయర్ ఫీజ్ 7 లక్షల రూపాయలు. వాడి దగ్గర ఎవరో నా కొడుకుని చంపమని చెప్పారు. ఎవరు చంపమన్నారనేది వాడు చెప్పేంత వరకు డైలీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇలా చెప్తూనే ఉంటాను. ఇక సెలవు. నాన్న, ఏం జరుగుతుంది? ఏం జరగదు, నువ్వు స్కూల్కి వెళ్ళు. పోనీ అక్కని నీతో పంపించనా? మీ కూతుర్ని నాన్న, ఎవరిని చూసి భయపడను. అదే కదా. వెళ్ళు. నమస్కారం వ్యూవర్స్, సత్య టాక్ లైవ్ లో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఇప్పుడు మనం ఉండేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సునీల్ కేల్కర్ ఇంట్లో. ఇప్పుడు మనం గేట్ లోపలికి వచ్చేసాం. హాయ్ నాన్న. హాయ్. స్కూల్కి వెళ్తున్నావా? అవును. సరే, నిన్ను ఒక విషయం అడగనా? అడగండి. మీ నాన్న చంపారు, ఆ విషయం నీకు తెలుసా? మా నాన్న చంపరు, చంపిన వాళ్ళని పట్టుకుంటారు. కానీ నాన్న, ఈసారి చంపింది ఆయనే. ఉండండి, నేను ఇప్పుడే మా నాన్నకి చెప్తాను, మా నాన్న చూసుకుంటారు. నైట్ నేను లేటుగా వస్తాను. ఏమండి? నువ్వు ఫోన్ చేసి. నాన్న, నాన్న, బయట ఎవరో ఒక అతను మీ నాన్న చంపారా అన్నారు. ఏంటి? పద. నాన్న, ఎక్కడ? నాన్న ఇక్కడే ఉన్నాడు. అనన్య, రక్షాన్ని స్కూల్లో వదిలేసిరా. ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే లాగి ఒక్కటివ్వు, తర్వాత నేను చూసుకుంటా. కబడ్డీ ప్లేయర్ని 2 గుద్దేనంటే అలా పడి ఉంటారు. గుడ్ గర్ల్. నడు. పద రక్ష. ఐపీ అడ్రస్ ఏమైంది? సార్, అది ఈరోజు దొరుకుతుందా? ఎందుకు ఇంత టైం పడుతోంది? అది 3-4 దేశాలు తిరిగి రావాలి కదా, దాన్ని ప్రాక్సీ ఐడి అంటారు. ఏంట్రా ఇది? టెక్నాలజీ వల్ల ఎంత లాభమో అంత నష్టం కూడా ఉంది. ఓ మేడం. సార్, ఆ గన్ లైసెన్స్ ఎస్పీ చౌహాన్ పేరు మీద ఉంది. ఖాన్. వీడు మీ ఇంటి గురించి చెప్తూ ఉన్నాడు. వీడిల్లు చూడండి, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇంత పెద్ద ఇల్లు ఎలా కొన్నాడో తిను అడగండి సార్. ఇప్పుడు అడిగి ఏం చేద్దాం? ఈ గన్ ఎలా వాడి కొడుకు దగ్గరకు వచ్చిందని అడిగితే మనకు మంచిది. నమస్కారం. ఏంటి చెప్పండి. నేను సీనియర్ ఇన్స్పెక్టర్ సునీల్ ఖేల్కర్. నేను చౌహాన్ సార్తో మాట్లాడాలి. అరే మేడం ఆగండి, ఏదో దెయ్యాన్ని చూసినట్టు పారిపోతున్నారా ఆమె? మిస్టర్ కమిషనర్, సునీల్ కేల్కర్ సస్పెండ్ అవ్వాలి. ఇంకా వాడి మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేయండి. దిస్ ఈస్ మై లాస్ట్ వార్నింగ్ టు యూ అండ్ డూ ఇట్ యాజ్ సూన్ as పాసిబుల్. ఏమండి, మన కొడుకుని చంపిన వాళ్ళు పోలీసులు మన ఇంటికి వచ్చారండి, రండి. ఒకవేళ మీరు కండోలెన్సెస్కి వచ్చారంటే దానికి ఏ అవసరం లేదు. మీరు జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడికొచ్చి కలుస్తాను మిమ్మల్ని. ఖచ్చితంగా కలుద్దాం. ఒక విషయం చెప్పండి, మీ అబ్బాయి దగ్గర ఉన్న గన్ ఎవరిపైన రిజిస్టర్ అయింది? నా పేరుతో. అతనికి గన్ ఇచ్చింది ఎవరు? నేనివ్వలేదు, వాడే తీసుకెళ్ళాడు. యాజ్ పర్ లా లైసెన్స్డ్ గన్ ఇంకెవరికైనా దొరికితే
ఆ లైసెన్స్ ఉన్నవారిదే బాధ్యత. అదే చెప్తున్నాను కదా, నేను వాడికి ఇవ్వలేదు. అర్మానే దాన్ని తీసుకెళ్లాడు. ఆ, అంటే అది మిస్సింగ్ అన్నమాట. మీరు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా. యాజ్ పర్ లా మీకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ అయినా ఫైల్ చేయాల్సిందే. ఇంకో విషయం, ఉదయం నేను మీ ఇంటర్వ్యూ చూశాను. కొన్ని విషయాల్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారికి హోటల్ ఉండేది. దాన్ని నా భార్య పేరు మీద, తమ్ముడు భార్య పేరు మీద రాసేశారు. దాన్ని నా తమ్ముడు చూసుకుంటున్నాడు. దాంట్లో వచ్చే డబ్బుని నా కూతురి ఫీజుకి ఖర్చు పెడుతున్నాను. ఇంకో విషయం, నా వైఫ్ గవర్నమెంట్ జాబ్ వదిలేసింది నిజమే. తను ఎందుకు వదిలేసిందంటే అక్కడ కరప్షన్ జరిగింది. దాన్ని మా ఇంట్లో ఎవరూ అలౌ చేయం. ఇంకేమైనా తెలుసుకోవాలా మీరు? అవును, తెలుసుకోవాలనుకుంటున్నాను. నా కొడుకుని చంపమని నీ దగ్గర ఎవరు చెప్పారు? వాణ్ణి ఎందువల్ల టెర్రరిస్ట్ అన్నారు? నేనిప్పుడు అతన్ని టెర్రరిస్ట్ అన్నాను? ఈ విషయాన్ని నువ్వు కోర్టులో ప్రూవ్ చేయాలి. మీరు కూడా ప్రూవ్ చేయండి. మీ గన్ ఎలా మీ అబ్బాయి దగ్గరకు వచ్చిందో ప్రూవ్ చేయండి. ఆ తల్లి కూతుళ్ళిద్దరూ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళతో ఎలా బిహేవ్ చేశారన్న విషయం మాకు బాగా తెలుసు. పద. ఖాన్, పోలీస్ స్టేషన్లో ఇతనికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. మిస్ యూస్ ఆఫ్ రిజిస్టర్డ్ గన్. వీడి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వాలి. చెప్పండి సార్. హర్ష, హాస్పిటల్కి వెళ్ళు. సలోని ఇచ్చే స్టేట్మెంట్ని వీడియో రికార్డ్ చేయి. నీతో విట్నెస్ని తీసుకెళ్ళు. ఎస్ సార్. నమస్కారం. నేను మీతో కొంచెం మాట్లాడాలి. అది మీ మంచి కోసమే. సార్, చౌహాన్కి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఇంకా 2 గంటలే ఉంది. చౌహాన్ ఇప్పుడు తప్పించుకోలేడు. చెప్పు హర్ష. సార్, సలోని మధ్యాహ్నమే డిశ్చార్జ్ అయ్యింది. హాస్పిటల్లో లేదు. అలా ఎలా డిశ్చార్జ్ అవుతుంది మనకు చెప్పకుండా? ఇంటికెళ్ళి చూడు. యాక్చువల్లీ సార్, నేను అదే చెప్పాలనుకున్నా. నేను తన బిల్డింగ్ దగ్గరికి వచ్చాను. తను వాళ్ళమ్మ కానీ ఇంట్లో లేరు. సార్, సలోని వాళ్ళ అమ్మ వచ్చింది. సలోని మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. అరే కూర్చో. అరే కూర్చో. సార్, నా కూతురు ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. మీరు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక వెళ్ళింది కదా? అవును సార్. మీరెందుకు డిశ్చార్జ్ చేశారు? సార్, నేను కాదు సార్, తనే అడిగి డిశ్చార్జ్ చేయించుకుంది. ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిందే తను త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికని చెప్పిందా? అమ్మా, పార్లర్కి వెళ్తున్నా. నానా, ఈ పరిస్థితుల్లోనా? 2-3 రోజులు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత వెళ్ళు. లేదమ్మా, పార్లర్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్ళకపోతే వేరే వాళ్ళని పెట్టుకుంటారు. అరే, ఆ తర్వాత కాసేపు తర్వాత నేను పార్లర్కి ఫోన్ చేశాను. తన ఆరోగ్యం కోసం నేను ఫోన్ చేశాను. బట్ తను పార్లర్కి వెళ్ళలేదని తెలిసింది. కానీ పార్లర్ వాళ్ళు కాల్ చేసి పిలవలేదని చెప్పింది. తన మొబైల్కి మీరు కాల్ చేసి చూసారా? అవును సార్, నేను చాలా సార్లు చేశాను. రింగ్ పోతుంది కానీ తీయలేదు. సంగ్రామ్, నీ దగ్గర ఫోన్ ఉంది కదా, కాల్ చేయి. బ్యాటరీ డ్రైన్ అయి ఉంటుంది. క్వైట్ పాసిబుల్. ఖాన్, సలోని ఖచ్చితంగా మనకు కావాలి. తన ఫోటోని అన్ని స్టేషన్స్లో సర్క్యులేట్ చేయి. ఓకే సార్. సార్, కనిపెట్టేస్తాం, తన్నే కనిపెట్టేస్తాం. సార్, సార్, ఆ ఐపీ అడ్రస్ దొరికింది. సత్య సాతుస్కర్ అని ఒక రిపోర్టర్. వాడికి సత్య టాక్స్ అని ఒక సోషల్ మీడియా న్యూస్ ఛానల్ ఉంది. అందులో వచ్చాకే హర్మాన్ టెర్రరిస్ట్ అని మీడియాలో లీక్ అయింది. దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ న్యూస్ ఛానల్లో ఇప్పుడే సలోని హత్య గురించి న్యూస్ వెళ్తుంది. ఈ న్యూస్ వాడికెలా దొరికింది? సోషల్ మీడియా వాళ్ళు లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా చేస్తారు, ఏ లిమిట్ అయినా క్రాస్ చేస్తారు. మర్డర్ కూడానా? సెన్సేషనల్ న్యూస్. అర్మాన్ చౌహాన్ని పోలీసులు చంపారు. నిజంగానే ఇది సెల్ఫ్ డిఫెన్స్ అయినా? అందులో ఒక విట్నెస్ సలోని శర్మని చంపేశారు. దీని గురించి మనకి ఏం తెలుస్తోందంటే, ఒకవేళ అర్మాన్ మర్డర్ ఒక సెల్ఫ్ డిఫెన్స్ అంటే సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఏదో ఒక ఎనిమి అతన్ని దారి నుంచి తప్పించడానికి సలోనిని చంపేశారు. కానీ సునీల్ కేల్కర్ ఎవరో ఒకరు చెప్పినందువల్ల అర్మాన్ని చంపారంటే సలోని మర్డర్ అతన్ని సస్పెండ్ నుండి కాపాడుతుందా? సలోని శర్మని చంపింది ఎవరు? సునీల్ కేల్కరా? ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సత్య టాక్ న్యూస్. నేనే మీ సత్య సతోస్కర్. ఇదే ఈ న్యూస్ ఛానల్లో ఆఖరి న్యూస్. ఇకపై న్యూస్ రాదు. మీకు అందరికీ అర్థమైందా? నమస్కారం.
ఏంట్రా అర్మాన్ని టెర్రరిస్ట్ అన్నావని న్యూస్ వైరల్ చేసింది నువ్వే కదా? లేదు సార్. ఆ? లేదా లేదా మా సైబర్ టీం నీ అన్ని వీడియోలు డౌన్లోడ్ చేశారు. అబద్ధం చెప్పుకో. ఇలా చూడు, నీ వల్ల నా జాబ్ ఇప్పుడు సమస్యలో పడింది. నువ్వు నిజం చెప్పు, లేదంటే నిన్ను. అవును సార్, అవును. ఎందుకు? వ్యూవర్స్ పెంచుకోవడానిక? ఏం చేయను సార్, ఒక్కొక్క వ్యూకి డబ్బు దొరుకుతుంది. ఏం కొద్దిగా డబ్బుంటే నీకు చాలదా? అందువల్ల నువ్వు సెలవుని చంపేశావా? లేదు సార్, నేను అలాగేం చేయలేదు సార్. నేనెందుకు తనని చంపాలి? ఈ టెర్రరిజం న్యూస్ పాతదైపోయిందని నువ్వు సలోనిని చంపేశావు. సునీల్ కేల్కర్కి ఎవరో సుపారీ ఇచ్చారని న్యూస్ నువ్వే స్ప్రెడ్ చేశావు. అందువల్ల సలోని మర్డర్ ఈ న్యూస్ ని వ్యూవర్స్ కోసం స్ప్రెడ్ చేస్తున్నావు కదూ? అర్మానీ సలోనీల ట్రాజిక్ లవ్ స్టోరీ. అరే ఏంటి ప్రేమ కదా సార్, నేను డార్క్ వెబ్లోకి వెళ్ళి ఆ సలోను గురించి బాగా రీసెర్చ్ చేశాను. ఇంకా ఈ అర్మాన్ తన కస్టమర్ సార్. కస్టమరా? అవును సార్. 1 year ముందు సలోని వాళ్ళ అమ్మ తన ఫొటోస్ని డార్క్ వెబ్ ఆప్షన్లో వేసింది సార్. ఫస్ట్ నైట్ బిడ్డింగ్ 5 లక్షల నుండి మొదలైంది. ఆప్షన్లో ఫైనల్ బిడ్డింగ్ 11 లక్షలు అయ్యింది. ఆ బిడ్డింగ్ చేసింది అర్మానే. సార్ సార్ ఫోరెన్సిక్ వాళ్ళకి సలోని గోల్డ్లలో స్కిన్ శాంపిల్స్ దొరికాయట. నేను డిఎన్ఏ కోసం పంపించాను. డిఎన్ఏ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? సార్ పేపర్ రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది, కానీ నేను డాక్టర్తో మాట్లాడేశాను. ఆయన ఏమంటున్నాడో సలోని చనిపోయిన టైం రాత్రి 9 నుంచి 10:30 లోపల ఉండొచ్చు అంటున్నారు. గణేష్ బాబుని దాన్ని చూసుకోమను. అలాగే హర్షతో ఆ బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందా అని అడుగు. సార్ ఇది చూడండి, సలోని వాళ్ళ అమ్మ ఇంకొక వ్యక్తి బయటకు వచ్చారు, సలోనిని తీసుకువెళ్లారు. పాజ్ చేయి. ఇతను హాస్పిటల్లో చూసాం కదా. సలోని వాళ్ళ అమ్మ వాడిని కజిన్ అని చెప్పింది కదా. సార్ ఇంకా సలోని వాళ్ళ అమ్మ 8:30 లోపలికి వచ్చింది. రే సత్య టాక్స్, ఇట్రా రారా త్వరగా. వీడు నీకు తెలుసా? వీడే అమన్ వర్మ సార్. ఆ డార్క్ వెబ్ సైట్ వీడిదే సార్. హలో, ఒక్క నిమిషం. అలాగే. మర్డర్ స్పాట్లో ఒక గ్రీన్ లైట్ బండి ఉంది. గ్రీన్ లైట్ అంటే స్టేట్ సెక్రటరీ యూజ్ చేస్తారు అంటే యశ్దీప్ చౌహాన్. ఈ నంబర్ బండి ఎవరికి అలాట్ అయిందో కనుక్కో. సంగ్రామ్ సార్, నువ్వు అమన్ వర్మని, అలాగే నువ్వు సలోని అమ్మని ఇక్కడికి తీసుకురా. మీకు 1 hour టైం మాత్రమే ఉంది. 1 గంటలోగా అన్ని నిజాలు బయటకు వస్తే ఏమవుతుందో తెలుసు కదా. నేను ఇక్కడే ఉండొచ్చు. సో వెళ్ళండి. సార్ ఏంటి సార్? అయ్యో సార్, సార్ ఏంటి నన్ను తీసుకొచ్చారు సార్? నీ హిస్టరీ మొత్తం మా దగ్గర ఉంది. నువ్వు డేటింగ్ సైట్ నడుపుతున్నావు, దాని ద్వారా పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మాయిల్ని సప్లై చేస్తున్నావు. నేను అడిగిన దానికి ఎస్ఆర్ నో మాత్రం చెప్పు. సలోనిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక సలోని వాళ్ళమ్మ నువ్వు తనని బయటికి తీసుకెళ్లారు, అవునా కాదా? ఇలా చూడు, సలోని బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉంది, అవునా కాదా? అవును సార్. సలోని అమ్మ ఇంకా నీ మొబైల్ టవర్ లొకేషన్ మేము తీసాం. ఒకే ఊర్లో ఉన్నారు. 1 గంట మీరక్కడే ఉన్నారు. సలోనిని ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? సార్ సావంత్ సార్. రండి సావంత్ సార్, కూర్చోండి. బిడే అమన్ ఇంకా సలోని వాళ్ళమ్మ, వీళ్ళని మీరెందుకు మీ ఇంటికి తీసుకువెళ్లారు? మిస్టర్ కేల్కర్, నేను ఎవరని మీకు బాగా తెలుసుగా. తెలుసు. సలోని డెడ్ బాడీని డిస్పోజ్ చేయడానికి ఏ కారునైతే యూజ్ చేశారో ఆ కారు మీదే. నేను అడిగిన దానికి ఎస్ఆర్ నో అని జవాబు చెప్పండి చాలు. లేదంటే నేనెవరని నేను మర్చిపోతాను. కాలు కింద పెట్టండి. చెప్పండి. నా లాయర్ వచ్చే వరకు నేనేం చెప్పను. నీ కూడా వకీలు వస్తాడా? లేదు సార్. అయితే చెప్పు, నువ్వు చెప్పు, ఆయన వింటాడు. వినడానికి కూడా వకీలు కావాలా? అర్మాన్ డబ్బులు ఇవ్వడం ఆపేశాడు. ఆ తర్వాత సలోని వాళ్ళ అమ్మ సలోనిని డేటింగ్ సైట్లో పెట్టమని నాతో చెప్పింది. కానీ సలోనికి ఇందులో ఇష్టం లేదు సార్.
అమ్మా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు. నేను సినిమాలో యాక్ట్ చేయాలి, అదే నా కళ. అరే ఖచ్చితంగా మనం చేద్దాం. నీ కలలో మనం బ్రతకలేం కదా. బ్రతకడానికి మనకు డబ్బులు కావాలి, డబ్బులు. దానికోసం నువ్వు ఇది కూడా చెయ్యాలి. అమ్మా నేను అర్మాన్ని మోసం చేయలేను. వెళ్ళిపోయాడు వాడు, ఇక రాడు వాడు. వచ్చినా కానీ ఏంటి, వాడి దగ్గర ఏమీ లేదు. వాడు నిన్ను పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు? అమన్, నువ్వు తన ఫోటోని సైట్లో వేయి. నేనిదంతా చెయ్యను. సలోని, వాళ్ళమ్మ నన్ను ఫోర్స్ చేశాక నేను సలోని ఫోటోల్ని సైట్లో పెట్టాను సార్. ఇక ఈసారేమో ఆప్షన్లో 8 లక్షల వరకు. మీరేం మాట్లాడుతున్నారు? అంటే సలోని వర్జిన్ కాబట్టి ఈయన డబ్బు మొత్తం అడ్వాన్స్గా ఇచ్చేశాడు. కానీ సలోని ఒప్పుకోలేదు. అప్పుడు ఈసారి డబ్బు వాపస్ ఇచ్చేయమని చెప్పాడు. కానీ వాళ్ళమ్మ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసింది. అప్పుడు నేను వాళ్ళమ్మతో ఒకటి సలోని మనతో పాటు తీసుకెళ్దాం, లేదంటే డబ్బులు తిరిగి ఇచ్చేయమని చెప్పాను. అంతలో మేము ఫోర్స్ చేసి సలోనిని ఒప్పించి తీసుకుని ఈయన ఇంటికి వెళ్ళాం. కానీ ఒక విషయం చెప్పాలి సార్, తను చివరిదాకా ఒప్పుకోనే లేదు. అరే, ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చావు? అసలు తాగడానికి కూడా లేదు. ఇలా చూడు, నా 8 లక్షలు తిరిగి ఇచ్చే, నాకు ఇచ్చే. అమ్మాయిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ ఒక్క నిమిషం. ఎలా ఒప్పుకోదో నేను చూస్తాను. అరే రండి రండి రండి, కరెక్ట్గా టైంకి వచ్చేసారు. అరే మేడంకి చైర్ వేయి. సార్, నేనేం చేశాను? నువ్వు కంటిన్యూ చేయి. తనేం చేసిందో నాకు చెప్పు, ఆవిడికి కూడా చెప్పు. అప్పుడు తను కోపంగా సలోని రూమ్కి వెళ్ళింది. నీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ తినడానికి డబ్బులు లేవు, ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మా నేను చావనైనా చేస్తాను, ఇదంతా చెయ్యలేను. సార్, తన అబద్ధం చెప్తున్నాడు. ఏ హర్ష ఆగు, రికార్డింగ్ ఆన్లో ఉంది. సలోని గోళ్లల్లో స్కిన్ పార్టికల్స్ దొరికాయి. తన డిఎన్ఏతో 50% మ్యాచ్ అవుతున్నాయి. 50% మ్యాచ్. దీనికి అర్థం ఏంటో తెలుసా? ఆ స్కిన్ మీదని. నువ్వు చెప్పు. సలోని డెడ్ బాడీ చూశాక ఈసారి భయపడిపోయాడు. అది చూసాయినా నా ఇంట్లో ఎటువంటి సమస్య రాకూడదు. ఏదో ఒకటి చేసి నా ఇంట్లోంచి తనని తీసుకుని వెళ్ళిపోండి. సలోని డెడ్ బాడీని నేను నా బండిలో ఎక్కించుకున్నాను. కానీ నా బండి స్టార్ట్ కాలేదు. అందువల్ల నేను సార్ బండి తీసుకెళ్ళాను. అర్ధరాత్రి అయింది కాబట్టి ఎవరూ లేరని డెడ్ బాడీని అక్కడ పడేశాను. డబ్బు ఆశ నిన్ను లోకంలోనే చెత్త అమ్మను చేసేసింది. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. యశ్దీప్ చౌహానే హాస్పిటల్ నుంచి మిమ్మల్ని డిశ్చార్జ్ చేయించాడు కదా? లేదు. లేదని చెప్పకు, సీసీటీవీలో మేము చూసాం. వాడికి మీకు ఏం డీల్ జరిగింది? డీల్ ఏమైందంటే సార్, మీరు కావాలనే అర్మాన్ని చంపేశాడని తన స్టేట్మెంట్ ఇవ్వాలన్నాడు. తన చేతిలో ఉన్న ఆ పిస్తల్ గాలిలో కూడా ఫైర్ చేశారు. అప్పుడే అందరికీ అరిమాన్ని చంపారని అర్థమవుతుంది. ఖాన్, ఈ స్టేట్మెంట్ ఆధారంగా యశ్దీప్ సార్ని పిలువు. ఎస్ సార్. జై హింద్ సార్. సార్, నేను ఎంక్వైరీ కమిటీ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నా దగ్గర కూడా నేను ఇన్నోసెంట్ అని చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ నమ్ముతారు సార్. ఏ ఆఫీసర్ని వీడు రోల్ మోడల్గా తీసుకున్నాడని అందరూ ఆశ్చర్యపోతారు. సార్. సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఖాన్.